మామూలుగా పెన్షన్ 3,000 ఇస్తే 36,000 అవుతుంది. మీరు సంవత్సరానికి ఇచ్చేంత 18,750. దీనికి ఏమంటారు? అంటే మీటింగ్లో ఒక మాట చెప్తారు, రాసుకుని ఒకటి రాస్తారు, ఇది నవరత్నాలు అంటారు. ఇది ప్రజల్ని మోసం చేయడం అవునా కాదా అని అడుగుతున్నా. ఈ విషయంలోనే మా రామానాయుడు గారు ఫస్ట్ పెన్షన్స్ రైజ్ చేశారు. పెన్షన్స్ రైజ్ చేసి ఎక్కడ లేని రోషం వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, మా రామానాయుడు గారు వాస్తవాలు చెప్పితే మీరు విరుచుకుపడ్డారే. వాస్తవాలు చెప్తే ఇప్పుడు అడుగుతున్నా నేను, ఈ ఫిగర్స్ మీరు అవాస్తవాలు చెప్పారు, అసెంబ్లీని తప్పుదారి పట్టించారు, ఒక ఫేక్ న్యూస్ చెప్పారు. ఇది ఏమాత్రం కూడా సబబు కాదు. దీనికి మిమ్మల్ని ఏం చేయాలి? రెండవసారి ఆయన చెప్తున్నాడు. ఏం చెప్పాడు ఆయన? మీరు ఈ మారిగా అనౌన్స్ చేశారు, తర్వాత మీరు ఇవన్నీ మాట మార్చారు, ఇది మోసం కాదా అని అడిగాడు. దీనివల్ల నష్టపోయారా లేదా అని అడిగాడు. ఆ విషయం చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? మీ వివరణ ఇచ్చుకోవాలి. సభ్యుడిని పట్టుకొని రామానాయుడు అంటావా? ఎంత అజం మీకు, లెక్కలేనితనవా మీకు? దానిపైన మా వాళ్ళని దొరిలేసి జైలు రెడ్డి అన్నారు. దీనిపైన రామానాయుడు ఇంక ఈ అసెంబ్లీకే రాకూడదు, తెలుగుదేశం వాళ్ళ అసెంబ్లీకి రాకూడదు, ఒక్క నిమిషం ఉండకూడదు. మీ తాత జాగీరి అసెంబ్లీ, ఇది ప్రజాస్వామ్యం, గుర్తుపెట్టుకో. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఒకసారి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రావాలి అన్నాడు. అడ్డంగా అసెంబ్లీలో కూర్చుంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా నేను వచ్చా. నేను ఆ రోజు చెప్పచ్చు, నువ్వు కూడా నన్ను పిలవడానికని. అది బాధ్యత, ఉద్యోగ ధర్మం, ప్రజాసేవలో ఉండే బాధ్యత. ఎందుకు నేను వచ్చాను? ముఖ్యమంత్రిగా వచ్చాను. ముఖ్యమంత్రి అడిగాడు, అతను అడగడం సబబు కాదు, నాకు తెలుసు. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఈవెన్ దెన్ అడిగినప్పుడు నేను ఎక్కడో ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి మళ్ళా అసెంబ్లీ సుజావుగా నడిపాము. మొన్న మీ అసెంబ్లీ 25 నిమిషాలు 30 నిమిషాలు వాయిదా వేస్తారు. మీరు అసలు పెట్టరా? మీరు ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలు ఇవన్నీ? ఏంటి మీ గర్వం? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అంటే మాట్లాడితే ఈయన మాట్లాడకూడదు. అసలు నాకు మైకే ఇవ్వరు అపోజిషన్ లీడర్గా. ఈయన ఎన్ని మాట్లాడాడు ఆ రోజు? ఎంత దౌర్జన్యాలు చేశాడు స్పీకర్ మీద. అన్ని దౌర్జన్యాలు చేసి ప్రతి ఒక్క ఇష్యూలో మైక్ తీసుకొని వాకౌట్లు చేస్తే మేము వాకౌట్ చేయడానికి మాకు అధికారం లేదా? ఈ స్పీకర్ని అడుగుతున్నా. అంటే మీ అహంభావం ఏంటి? ఈ అసెంబ్లీ ఇంత నాసిరకంగా పవిత్రతను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోతూ, కనీసం ఆ చర్చలో మీకు ఉందాతనం లేకుండా మా రామానాయుడు ఒకడు మాట్లాడితే ఎంతమంది మాట్లాడారండి మీ వాళ్ళు? బొత్స, కన్నబాబు, విశ్వరూపు, ఇంకొక ఎమ్మెల్యే ఒక 10 మంది మాట్లాడతారా మీరు? అంటే ఎదురుదాడి చేయించడం. 10 మంది ఎదురుదాడి చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తర్వాత కూడా వాళ్లకు తృప్తి చెందకుండా, మాకు మైక్ ఇవ్వకుండా ప్రివిలేజ్ మోషన్ పంపిస్తారా? ఎవరి మీద పంపించాలి ప్రివిలేజ్ మోషను? మీ మీద పంపించాలి, మా మీద కాదు.